ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ఈ రోజు ఈ వీడియోలో ఎవరికైతే ఈ స్పోర్ట్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ కోసం ఈ వీడియో. ఇంటర్ కంప్లీట్ చేసిన, డిగ్రీ కంప్లీట్ చేసిన, నెక్స్ట్ ఈ పీఈటీ అవ్వాలంటే మీకు స్కూల్లో పీఈటీ ఉంటుంది కదా, పీఈటీ సార్. ఆ పీఈటీ సార్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఏ కోర్స్ చదవాలి? ఈ స్పోర్ట్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు నార్మల్గా ఇంటర్ అయిపోయిన తర్వాత 2 years కోర్స్ ఉంటుంది, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని. దాన్నే డీపెడ్ అంటారు. ఆ డీపెడ్ చేయాలంటే ఇంటర్ కంప్లీట్ చేయాలి. సో ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు సంబంధించిన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వాళ్ళకి చెప్పండి, వీడియో మొత్తం చూడమని. అండ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా చేయొచ్చు. నార్మల్గా డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత బీపెడ్ ఉంటుంది, బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని. సో ఫిజికల్ ఎడ్యుకేషన్లో డిగ్రీ అయిపోయాక బీపెడ్ ఉంటుంది, అండ్ ఇంటర్ అయిపోయిన తర్వాత డీపెడ్ ఉంటుంది, డిప్లొమా. సో అది డిప్లొమా, ఇదేమో బ్యాచిలర్స్. అది చేయకుండా డిగ్రీ ఉన్న వాళ్ళు డైరెక్ట్ బీపెడ్ చేసుకోండి, ఓకేనా? సో ఎవరైనా ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు చేస్తా అనుకుంటే అది చేయండి. ఏది డీపెడ్, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. రేపు పొద్దుగాల తెలంగాణ గవర్నమెంట్ ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఫ్యూచర్లో సో మీ ఫిజికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ స్కూల్లో పీఈటీ సార్లకు సంబంధించిన పోస్టులు నోటిఫికేషన్కి డిఎస్సి నోటిఫికేషన్, స్కూల్ టీచర్ పోస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు కూడా వేకెన్సీస్ ఉంటాయి. సో మీకు యూజ్ అవుతుంది. ఈ స్పోర్ట్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండి సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో పర్టికులర్గా షేర్ చేయండి. దానికి సంబంధించిన డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది, ఎప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుంది, మిగతా అని ఈ వీడియోలోనే ఎండ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అఫీషియల్ వెబ్సైట్ ఏంది కూడా చెప్తా. సో లాస్ట్ డేట్ ఉంది, ఇంకా టైం ఉంది. ఆ లాస్ట్ డేట్లోపు అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించిన టెస్టులు వాళ్ళకు ఉంటాయి, అండ్ తర్వాత అడ్మిషన్లు వాళ్ళకి జరుగుతాయి. కంపల్సరీ బీపెడ్, బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, లేదంటే ఇంటర్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే డీపెడ్, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, వాళ్ళకి మాత్రం ఈ వీడియో షేర్ చేయండి, ఓకేనా? సో ఇప్పటికీ డేట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఇంట్రెస్ట్ మీద పోరు. ఎందుకంటే కొంతమంది స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఆడుంటారు. సో వాళ్ళు ఈ కోర్స్ చేస్తే కొంచెం హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో. ఇంకో 2-3 years వరకైనా డిఎస్సి వస్తే మీ బీపెడ్ అయిపోయేసరికి మళ్ళీ డిఎస్సి వస్తే అందులో పీఈటీ జాబ్ మీరు కొట్టుకుంటే మంచిగా ఏదైనా స్కూల్లో పీఈటీ లాగా సెటిల్ అయిపోవచ్చు లైఫ్. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. వీ విల్ డిస్కస్ అఫీషియల్ నోటిఫికేషన్, అఫీషియల్ వెబ్సైట్ ఏంది, అఫీషియల్ నోటిఫికేషన్ ఏంది అనేది క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూసుకొని పోయి అప్లై చేసుకోండి. అండ్ ఇది ఎవరికైతే హెల్ప్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గూగుల్లో మీరు ఏం చేస్తారంటే పీఈ సెట్ అని టైప్ చేయాలి, ఓకేనా? పీఈ సెట్ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నట్టు. సో ఈ పీఈ సెట్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైటే వస్తుంది, ఓకేనా? సో చూడండి, ఇది ఫస్ట్ వెబ్సైట్, ఇది మనకు సంబంధించింది. సో ఇది క్లిక్ చేసుకోవాలి. ఇది క్లిక్ చేసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయింది, చూడండి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, దీనికి మెయిల్ చేయొచ్చు. TGPE Set 2025 అండ్ 10 AM to 5 PM వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. మీరు చేస్తే కలుస్తుంది, ఎక్స్క్లూడింగ్ సండేస్ అండ్ పబ్లిక్ హాలిడేస్ అప్పుడు కాకుండా మిగిలిన టైంలో. సో TGPE Set 2025 తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఓకేనా? సో ఇందులో 2 ఉంటాయి, చెప్పిన కదా ఆల్రెడీ. బీపెడ్ అంటే బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, దీనికి డిగ్రీ ఎలిజిబిలిటీ, ఓకేనా? యూజీ, అండర్ గ్రాడ్యుయేట్, ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డీపెడ్, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2 years, దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, ఓకేనా? కోర్సెస్ ఇన్ తెలంగాణ కండక్టెడ్ బై పాలమూరు యూనివర్సిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్. సో పాలమూరు యూనివర్సిటీ అనేది కండక్ట్ చేస్తుంది. అంటే కండక్ట్ ఇన్ ద సెన్స్ పాలమూరు యూనివర్సిటీకి పోయి మనం చేయాలంటే సో అది చూద్దాం వీడియోలో. పాలమూరు యూనివర్సిటీకి అప్పచెప్పారు అన్నట్టు. సో దీనికి సంబంధించిన పీఈ సెట్కి సంబంధించిన అడ్మిషన్స్ అన్ని పాలమూరు యూనివర్సిటీకి ఈ సంవత్సరం అప్పచెప్పారు. సో వాళ్ళు చూసుకుంటారు అడ్మిషన్స్ అక్రాస్ తెలంగాణ, వీళ్ళే మొత్తం ఈ సెట్కి చూసుకుంటారు అన్నట్టు. ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క యూనివర్సిటీకి అప్పచెప్తారు. సో ఈ ఇయర్ పాలమూరు యూనివర్సిటీకి అప్పచెప్పారు, అంతే. సో అంతకు మించి ఆడ ఏం లేదు. సో స్పోర్ట్స్కి సంబంధించి చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వెల్కమ్ టు తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈజ్ డిజిగ్నేటెడ్ తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇదంతా మనకు అవసరం లేదు. 2025 to 26 సీకింగ్ అడ్మిషన్. ఇక్కడ చూడండి, ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ TGPE Set ఈజ్ ఎనేబుల్డ్, స్టార్ట్ అయింది. హవెవర్ బిఫోర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్ ఈజ్ అడ్వైజ్ టు గో త్రూ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందాం. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మీకు సగం పని అయిపోతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఎప్పుడు ఇష్యూ నోటిఫికేషన్ వచ్చేసి ఎప్పుడో మార్చిలో వచ్చింది, బట్ నేను అప్పుడే వీడియో చేయలేదు. సో అది నా మిస్టేకే, నేను చూసుకోలేదు అన్నట్టు. అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అనేది ఇంపార్టెంట్. 24th ఉంది లాస్ట్ డేటు. సో దయచేసి చూసుకోండి. 24th May సాటర్డే లాస్ట్ డేట్ ఉంది. విత్ లేట్ ఫీ ఆఫ్ 500 తోటి 30 May దాకా ఉంది, ఓకేనా? 30 May ఉంది. అండ్ డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్ వచ్చేసి June 5కి డౌన్లోడ్ అవుతాయి హాల్ టికెట్లు. June 5 నుంచి మీకు సంబంధించిన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ పాలమూరు యూనివర్సిటీ. సో పాలమూరు యూనివర్సిటీ, మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీ ఉంటుంది కదా, అక్కడే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ స్కిల్ టెస్ట్ పాలమూరు యూనివర్సిటీ జరుగుతాయంట.
సో దీనికి ఎప్పుడు జరుగుతాయి అంటే జూన్ 11, 12, 13, 14 ఓకేనా. సో జూన్ 11 నుంచి జూన్ 14 వరకు జరుగుతాయి. మీకు ఏ డేట్ వచ్చింది అని తెలుసుకోనికి డౌన్లోడ్ ఆల్ టికెట్ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎప్పటి నుంచి జూన్ 5వ తారీఖు నుంచి ఆల్ టికెట్లు డౌన్లోడ్ అవుతాయి. మీకు డేట్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే జూన్ 11 నుంచి జూన్ 14 వరకు ఎప్పుడన్నా రావచ్చు. సో 11, 12, 13, 14 ఈ 4 రోజులల్లో ఏదో ఒక రోజు వస్తుంది. మీరు ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఆడ సెంటర్ చూసుకొని పోవాలి. సెంటర్ ఇక్కడ ఏమైంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ పాలమూరు యూనివర్సిటీ అని మెన్షన్ చేశారు. సో పాలమూరు యూనివర్సిటీలో మీకు జరుగుతుంది. ఆడికి పోయి మీరు టెస్ట్లో పార్టిసిపేట్ చేసి మీరు దాన్ని బేస్ చేసుకొని సీట్ వస్తుంది అన్నట్టు ఓకేనా. సో జూన్ 11 నుంచి జూన్ 14. సో ఇది డేట్లకు సంబంధించింది చూసుకోండి. నెక్స్ట్కి సంబంధించింది ఇక్కడ స్కీమా ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది, ఇది చూద్దాము. సో ఇది చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ద స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ TGPECET 2025. సో బీపెడ్ అండ్ డీపెడ్ 2 years కోర్సెస్కి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ స్టూడెంట్స్ ఇంటూ బీపెడ్ డీపెడ్ ఓకే. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మ్యాక్సిమం 100 marks ఫర్ ఈచ్ ఆఫ్ ద ఈవెంట్. ప్రతి ఈవెంట్కి 100 మార్కులు ఉంటాయి. మార్క్స్ షెల్ బి అవార్డెడ్ బై ద యూజింగ్ కన్వర్జేషన్ టేబుల్ అప్రూవ్డ్ బై కమిటీ. సో మార్క్స్ అనేవి వాళ్ళు వేస్తారన్నట్టు. ఇది చూడండి మొత్తం ఫస్ట్ ఇవి కామన్ అన్నట్టు. ఇది కామన్ అంటే ప్రతి ఒక్కరు అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీపెడ్కి కానీ డీపెడ్కి కానీ సో అందరికీ కామన్ ఈ 4 ఉంటాయి. ఏంటంటే ఒకటి 100 మీటర్ల రన్నింగ్ ఉంటుంది, ఇంకోటి 800 మీటర్ల రన్నింగ్ ఉంటుంది. అమ్మాయిలకైతే 100 మీటర్లు 400 మీటర్ల రన్నింగ్ ఉంటుంది. సో మ్యాక్సిమం మార్క్స్ 100 మీటర్లకు 100 మార్కులు, 800 మీటర్స్ 100 మార్కులు ఉంటుంది. సో అమ్మాయిలకు కూడా అంతే 100 మార్కులు 100 మార్కులు ఒక ఈవెంట్కి 100 అన్నట్టు. నెక్స్ట్ 3వ ఈవెంట్ షార్ట్ పుట్ ఉంటుంది, 6 kgs ఉంటుంది షార్ట్ పుట్ అబ్బాయిలకి. అమ్మాయిలకైతే షార్ట్ పుట్ 4 kgs ఉంటుంది. సో దాన్ని ఇసిరేయాలన్నట్టు. సో ఎంత ఇసిరేస్తే ఎన్ని మార్కులు పడతాయని కూడా మనకు డీటెయిల్గా ఇందులో మెన్షన్ చేస్తారు, నేను చూపిస్తాను. ఈ రన్నింగ్ కూడా 100 మార్కులకి మీకు 100 మార్కులు రావు కదా, తక్కువ కూడా వస్తాయి. సో ఇక్కడ 800 మార్కులకి మ్యాక్సిమం మార్క్స్ 100. సో తక్కువ కూడా 80-90 మార్కులు కూడా మీకు రావచ్చు ఓకేనా. సో ఎంత టైమింగ్లో కొడితే ఎన్ని మార్కులు వస్తాయని కూడా డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ లాంగ్ జంప్ అండ్ హై జంప్ ఉంది. సో ఇది 100 మార్కులు ఉంటుంది. సో ఈ 4 ఈవెంట్స్కి 400 మార్కులు ఉంటుంది. ఇవి అందరికీ కామన్. సో అమ్మాయిలకు కూడా లాంగ్ జంప్ హై జంప్ ఉంటుంది. 4 ఈవెంట్స్కి 400 మార్కులు ఉంటాయి. ఇవి కంపల్సరీ చేయాల్సిన ఈవెంట్స్ ఓకేనా. ఇది ఒకటి మెయిన్. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటారు. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అంటే ఇక్కడ చూడండి, స్కిల్ టెస్ట్ మ్యాక్సిమం 100 మార్కులు ఫర్ ఈచ్ ఆఫ్ ద ఈవెంట్స్ మార్క్స్ షెల్ బి అవార్డెడ్ అని ఉంది. సో ఇక్కడ స్కిల్ టెస్ట్ అంటే దీనికి 100 మార్కులు ఉంటుంది అమ్మాయిలకి ప్లస్ అబ్బాయిలకి. కంపల్సరీ సెలెక్ట్ ఎనీ వన్ స్పోర్ట్, ఏదో ఒక స్పోర్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అమ్మాయిలు కూడా సెలెక్ట్ ఎనీ వన్ స్పోర్ట్, ఏదో ఒక స్పోర్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. దానికి 100 మార్కులు. ఇక్కడ చూడండి ఆయన నోట్ అని మెన్షన్ చేసారు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు అపీర్ ఫర్ ది టఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఎవరైనా ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటే సో రిస్క్ తీసుకోవద్దు కాబట్టి ముందే నోట్ మెన్షన్ చేసిండు, మీరు వెళ్ళకండి, మీకు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. ఎందుకంటే అక్కడ రన్నింగ్ ఉంటుంది, హై జంపులు లాంగ్ జంపులు ఉంటాయి కాబట్టి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చూసుకోండి. సో బ్యాడ్మింటను, బాస్కెట్ బాలు, క్రికెట్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటను, లాన్ టెన్నిస్, వాలీబాల్. సో ఇవి మాత్రమే ఉన్నాయి ఓకేనా. ఇవి ఉన్నాయి అబ్బాయిలకి అమ్మాయిలకి. ఇందులో ఏదో ఒకటి మోస్ట్లీ ఇప్పుడు బాయ్స్ ఉంటారు ఏం చేస్తారు, క్రికెట్ ఆడతారు. సో క్రికెట్లో ఏమన్నా మీకు సర్టిఫికేట్ ఉండి క్రికెట్లో మీకు కొంచెం మంచిగా ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకొని అది ఆడొచ్చు. లేదంటే మోస్ట్లీ ఏమంటారు మనలో కబడ్డీ ఉంటుంది, లేదంటే వాలీబాల్ ఉంటుంది. సో కబడ్డీ ఉంటుంది, ఖోఖో ఉంది, సో వాలీబాల్ ఉంది. సో ఇవి మెయిన్గా మనలో మోస్ట్లీ ఇవే యూజ్ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఎనీ వన్ ఉంది. సో ఇది మనకి స్కిల్ టెస్ట్, లేదంటే ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఈ 2 టెస్టులు అనేవి జరుగుతాయి. మీకు పాలమూరు యూనివర్సిటీ అని మెన్షన్ చేసిరు. 5వ తారీఖు నాడు ఆల్ టికెట్ డౌన్లోడ్ అయితే 11వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా ఏదో ఒక రోజు మీకు ఈవెంట్ వస్తుంది. ఆల్ టికెట్ డౌన్లోడ్ అయినాక పోవాలి. సో దీన్ని బేస్ చేసుకొని ఇందులో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని సీట్ అనేది వస్తుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు 900 ఉంది. 900 ఉంది చూడండి, 900. SC STకి ఏమో 500 ఉంది. సో అప్లికేషన్ ఫీజు ఇది ఇంతే ఉంటుంది. ఇక్కడ చూసుకోండి కింద, ఇది అఫీషియల్ వెబ్సైట్ చెప్పిన కదా, ఈ వెబ్సైట్లో కింద ఉంటుంది మీరు నార్మ్స్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అంటే ఇప్పుడు ఇవరిదాకా మనం చూసినాం కదా, మొత్తం 500 మార్కులు ఉంది. 100 మార్కులు ఏమో మీకు ఫిజికల్, 400 మార్కులు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. 100 మీటర్ రన్నింగ్, 800 మీటర్ రన్నింగ్, షార్ట్ పుట్, లాంగ్ జంప్, హై జంప్ ఉన్నాయి కదా. సో వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కులు 100 ప్లస్ మీ స్కిల్ టెస్ట్ అంటే ఏదో ఒక స్పోర్ట్ సెలెక్ట్ చేసుకొని దానికి ఆడాలి అది. సో దానికి సంబంధించి ఇప్పుడు 400 మార్కులు ఉంటే మనకు 100కు 100 మార్కులు రావు కదా. సో దానికి సంబంధించి ఇక్కడ చూడండి 100 మీటర్ రన్నింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 100 మీటర్ రన్నింగ్ ఇచ్చిండు మెన్కి, 100 మీటర్ రన్నింగ్ అనేది ఇచ్చిండు మెన్కి. సో మనకి 100 మార్కులు రావాలంటే ఇక్కడ చూడండి 10.92 seconds అని పెట్టిండు 100 మార్కులకి. సో ఇది ఇట్లా చూడాలి మొత్తం. ఇక్కడ చూడండి ఈ టైబుల్ మొత్తం. సో ఇందులో ఇది అన్నట్టు స్టార్టింగ్ 1 మార్క్ నుంచి, ఇక్కడ 1 మార్క్ అంటే ఎంత, 18 secondsకి 1 మార్కు. సో 18 నుంచి పెరుగుతూ ఉంటుంది అన్నట్టు ఇక్కడ మార్క్స్ 1 2 3 4 5 నుంచి మొత్తం ఇట్లా 16 seconds, 17 seconds, 18 seconds,
పాయింట్ సెకండ్ కూడా ఇంపార్టెంట్. పాయింట్ ఇక్కడ చూడండి 50 మార్క్స్. 14.45కి 50 మార్క్స్, 14.53కి 49 మార్క్స్, ఇక్కడ 10.97కి 99 మార్క్స్. సో ఇట్లా చూసుకోవాలి. మీకు రన్నింగ్లో 100 మీటర్స్లో ఎంత టైమింగ్లో కొడితే ఎన్ని మార్కులు వస్తాయని ఇది అన్నట్టు. నెక్స్ట్ నామ్స్ 800 మీటర్స్. ఇక్కడ చూడండి 800 మీటర్ రన్నింగ్లో మీకు 100 మార్కులు రావాలంటే 1 minute 54 సెకండ్స్లో కొట్టాలి. 100 మార్కులు రావాలంటే మార్క్స్ ఇట్లా ఇన్ని సెకండ్స్లలో కొట్టాలి. ఇక్కడ చూడండి. సో ఇది 100 మార్క్స్ అన్నట్టు. ఇక్కడ 50 మార్క్స్ అంటే 3 minutes, ఇక 2 minutes 59 seconds ఇట్లా కొడితే ఇది టైం వచ్చేసి ఇక్కడ ఇది 50 మార్కులు అన్నట్టు. సో ఇది దీనికి సంబంధించింది ఇది చూసుకోవాలి. ఒక్క మార్క్ అంటే ఇక్కడ చూడండి 4 minutes 55 secondsలో కొడితే ఒక్క మార్కు. ఇది 800. నెక్స్ట్ లాంగ్ జంప్కి సంబంధించింది ఉంది. లాంగ్ జంప్ సంబంధించింది ఉంది. ఇది చూడండి 100 మార్కులు అంటే మీరు 6 మీటర్సా, ఇది 100 మార్కులు 6.46 మీటర్స్ అన్నట్టు. లాంగ్ జంప్ అంటే మీటర్సే కదా. సో ఇది దీనికి సంబంధించింది అంతే. లాంగ్ జంప్కి సంబంధించింది లాంగ్ జంప్ ఇన్ మెన్. ఇది లాంగ్ జంప్. ఇక్కడ చూడండి ఒక్క మార్క్ వస్తుంది 2 meters దుంకుతాయి. 3 metersకి 24 మార్క్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ఇట్లా మెన్షన్ చేసిర్రు. 4.2 metersకి 50 మార్క్స్. సో మార్క్స్ రావడం చాలా కష్టం. 100కి 100 వాళ్ళకి రావు, కష్టం. నెక్స్ట్ హై జంప్ చూడండి. సో ఇది కూడా చూడండి హై జంప్కి సంబంధించింది కూడా 2.23 ఇది మీటర్. సో 2.22 99 మార్క్స్. ఇక్కడ చూడండి 2.25 మీటర్ 100 మార్క్స్. సో 1.23 మీటర్ 50 మార్క్స్. ఇట్లా ఇది మీరు పాస్ చేసుకొని చూసుకోండి కావాలంటే. నెక్స్ట్ షార్ట్ పుట్కి సంబంధించింది మొత్తం మనకి 100 మార్కులు రావాలంటే ఎక్కడో 15.16 ఉంది. 15.16 దూరం వేయాలి. సో ఇది షార్ట్ పుట్కి సంబంధించింది మెన్. సో ఇది ఉమెన్కి సంబంధించి చూసుకోండి. 100 మీటర్స్ 12.80 సెకండ్స్కి 100 మార్కులు ఉంది. ఇక మిగిలిన అన్ని కింద చూసుకోండి. నెక్స్ట్ 400 మీటర్ రన్నింగ్ ఉంది. సో 1 minute కొడితే 59 secondsలో కొడితేనే 100 మార్కులు. 1 minute పడితే 99 మార్క్స్. ఒక్క సెకండ్ తోటే మారిపోయింది ఇది. నెక్స్ట్ ఉమెన్ లాంగ్ జంప్ చూసుకోండి. 4.86 మీటర్ వేస్తే 100 మార్కులు ఉంది. నెక్స్ట్ ఇది చూసుకోండి. హై జంప్ చూడండి 1.57 మీటర్ వేస్తే 100 మార్కులు ఉంది. సో ఇది షార్ట్ పుట్ కూడా 9.33 వేస్తే 100 మార్కులు ఉంది. 9 meters ఇది అన్నట్టు. మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేమన్నా కావాలనుకుంటే కింద వేసుకోండి. ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసి పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసినాక మనకు ఫోన్కి నెంబర్ వస్తుంది, అప్లికేషన్ నెంబరు. తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసి ఆ పేమెంట్ ఐడి ఎంటర్ చేసి లాగిన్ కావాలి, అప్లికేషన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ప్రింట్ యువర్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ సబ్మిట్ చేసినాక ఇది క్లిక్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. సో మీతో అయితే మీరు చేసుకోండి, లేదంటే ఏదైనా మీ సేవలకు అందులో వేసుకోండి. సో ఇక్కడ డిగ్రీ వాళ్ళు అయితే డిగ్రీ హాల్ టికెట్, ఇంటర్ వాళ్ళు అయితే ఇంటర్ హాల్ టికెట్ పేమెంట్ చేసేటప్పుడు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేము, స్ట్రీము, బీపేడా డీపేడా, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో, మొబైల్ నెంబరు. సో మీరు ఏది పేరు, మీ పేరు, మీ నాన్న పేరు, అమ్మ పేరు, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో ఎంటర్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ ఓసీనా, బీసీఏనా, బీసీబీనా, డీనా, ఈనా, ఎస్సీ, ఎస్టీ క్లారిటీగా డెబిట్ కార్డ్తో యూజ్ చేయండి. మ్యాక్సిమం మన దగ్గర డెబిట్ కార్డులు ఉంటాయి కాబట్టి. సో ఇది అన్నట్టు. సో ఇంకేమన్నా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. కంపల్సరీ నేను కనుక్కొని రిప్లై ఇస్తాను. మా ఫ్రెండ్స్ బీపెట్ కంప్లీట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఓకేనా, మరి ఉంటా. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, కంపల్సరీ ఛానల్ యూజ్ అవుతుంది. అండ్ ఈ బీపెట్ గురించి తెలిసింది అనుకుంటున్నా, అడ్మిషన్ గురించి తెలియని వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా, ఉంటా. బాయ్.